సామాన్యులకు రోజు ఆధార్ కష్టాలు తప్పడం లేదన్నది ఇక్కడ మనం విజువల్ చూస్తే వాస్తవంగా అర్థమవుతుంది. మరి 1,00,000 జనాభా కలిగినటువంటి తాండూరు ప్రాంతంలో మరి రోజుకు ఆధార్ కష్టాలు తప్పడం లేదు. మరి తాండూరు నియోజకవర్గంలో మరి మొన్న 16వ తారీఖు ఇక్కడ పాత మున్సిపల్ కార్యాలయంలో ఏదైతే ఆధార్ సెంటర్ ఓపెన్ చేశారో మరి ఒక సెంటర్కి ఇక్కడ 3 సెంటర్లు ఓపెన్ చేయడం జరిగింది. ఒక సెంటర్కి 50 టోకన్లు ఇస్తున్నారు. మరి మధ్యరాత్రి వచ్చినటువంటి వ్యక్తులంతా కూడా ఉదయం 9 గంటలకు టోకన్లు జారీ చేస్తే 150 టోకన్లకు 120కి మాత్రమే దింపుతున్నారు. మరి మిగతా వారందరూ కూడా వాపస్ వెళ్ళిపోతారు. మరి వారి పరిస్థితి ఏంది? నేనేమంటుంటే స్థానిక ప్రజల తరపు నుంచి కోరేది ఒకటే, తాండూరులో 36 వార్డులు ఉన్నాయి. 36 వార్డులకు 6 వార్డులకు కలిపి ఒక సెంటర్ను ఓపెన్ చేస్తే ఒక వారం లోపల కానీ 10 రోజుల్లో కానీ ఈ ప్రక్రియ పూర్తవుతుంది. మరి సామాన్యులకి ఆధార్ కష్టాలనేటువంటి తప్పడం లేదన్నది ఇక్కడ మనం విజువల్ చూస్తే వాస్తవంగా అర్థమవుతుంది. ఇక్కడ తాండూరు ప్రాంతమే కాదు, నియోజకవర్గంలో చాలా గ్రామాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు. మరి ఇక్కడ కనీస సౌకర్యాలు కూడా ఇక్కడ అధికారులు ఏ విధంగా కల్పిస్తలేరు. కాబట్టి ఒక కార్డుకు 100 రూపాయలు చొప్పున తీసుకున్నప్పుడు కనీసం నీటి సౌకర్యం కూడా లేదు. మరి పాత మున్సిపల్ కార్యాలయంలో ఏదైతే ఇక్కడ చెట్లు ఉన్నాయి, ఈ చెట్ల పైన కొంగల ఏదైతే విపరీతమైన వ్యర్థ పదార్థాలు రావడం వల్ల కూడా చాలా దుర్వాసన వస్తుంది. మరి ప్రజలకు ఈ కష్టాల నుంచి బయటపడాలంటే ఇంకా 36 వార్డులకు సంబంధించి 6 వార్డులకు కలిపి ఒక కౌంటర్ని ఏర్పాటు చేస్తే అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు సులువుగా వాళ్ళ ఆధార్ని పూర్తి చేసుకోగలుగుతారు. మరి ప్రజల లోపల ఒక భయభ్రాంతులకు గురేది ఒకటే, ఈ నెల 31 తారీఖు అయితే ముగుసని తేదీ ఉందో దాన్ని ఇంకా పొడిగించాలని అధికారులకు స్పష్టంగా మేము తెలియజేస్తున్నాము. ఈ కష్టాల నుంచి బయటపడాలంటే అధికారులు వెంటనే స్పందించి తగిన సదుపాయాలు కల్పించాలని చెప్పి మేము ఈ మీడియా ద్వారా కోరుకుంటున్నాం.